నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఏం జరగబోతున్నది? 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్నది. స్పీకర్కి పిటిషన్లు ఇచ్చారు. వీళ్ళు అనర్హత వేటు వీళ్ళ మీద వేయాలి, మా పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారు, వీళ్ళ మీద వేటు వేయాలని. సో స్పీకర్ నిర్ణయం ఆలస్యం అవుతున్నది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. ఆ గడువు కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ స్పీకర్ కార్యాలయం ఒక పిటిషన్ వేసింది. ఏమని? మాకు 3 నెలల సమయం సరిపోలేదు, ఇంకొక 2 నెలల సమయం ఇవ్వండి అని. ఈ సందర్భంలోనే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు. వీళ్ళు కోర్టును ధిక్కరించారు. కోర్టు చెప్పింది కూడా స్పీకర్ ఇంటలేడు అని ఇంకొక పిటిషన్ వేస్తే అన్ని పిటిషన్లు కలిపి విచారించిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 4 వారాల సమయం ఇస్తున్న స్పీకర్ గారు, మీరు నిర్ణయం తీసుకోవాలి, చాలా లేట్ అయింది అని సీరియస్ అవుతూ జనవరి 1 మీరు ఏడా సెలబ్రేట్ చేసుకోవాలో నిర్ణయించుకోండి, ఆలోచించుకోండి అని చాలా సీరియస్గా చాలా గట్టిగా చెప్పింది. అంటే ఇంకొక 4 వారాలు, ఆల్మోస్ట్ ఆల్రెడీ 1 వీక్ అయిపోతున్నది, దగ్గర పడ్డది. అంటే ఇంకొక 3 వారాలు. 3 వారాలు అంటే ఎంత? 20 రోజులు. 22 రోజుల్లో ఒక నిర్ణయం రావాలి. ఈ సందర్భంలో కడియం శ్రీహరి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటి అంటే ఒక్కసారి వినండి. Where is the audio? ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి స్పీకర్ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుకు 23 నవంబర్ లోపల వివరణ ఇవ్వమన్నారు. అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి దానికి మరికొంత సమయం కావాలి, కొంత సమాచారం సేకరించాలి, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాలి, నాకు సమయం కావాలన్నప్పుడు స్పీకర్ గారు సానుకూలంగా స్పందించారు. బహుశా వారు ఎంత సమయం ఇస్తారు, ఎంత గడువు ఇస్తారు అనేది తెలుస్తుంది. ఆ గడువు లోపల నా వివరణ స్పీకర్ గారికి అందజేస్తాను. అయిపోయింది. అర్థమైంది కదా మీకు? ఏమన్నాడు ఆయన? స్పీకర్ గారు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా 8 మందికి నోటీస్ ఇచ్చారు, వాళ్ళు రిప్లై ఇచ్చారు. మేము పార్టీ మారలేదని వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఎవరు? కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాకుండా ఆ 8 మందికి సంబంధించిన విచారణ అయిపోయింది, అది పక్కన పెట్టండి. ఇంకిద్దరు ఎవరు? దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి. వీళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఇంతవరకు రిప్లై ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు టెక్నికల్గా దొరికిపోయారు. కడియం శ్రీహరి ఏమో ప్రచారం చేశాడు, ఆయనకి వాళ్ళ కూతురు ఎంపీగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో కూడా ఈయన సంతకం పెట్టాడని ఏదో అంటున్నారు. ఏది ఏమైనా ఈయన ప్రచారంలో ప్రతి సభలో పాల్గొన్నాడు. ఇది ఓపెన్గా వీడియోస్ కూడా ఉన్నాయి. ఈయన టెక్నికల్గా ఈయన దొరికిపోయాడు. దానం నాగేంద్ర ఏమో ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసింది. ఇక అది అంతకించిన బ్లండర్ ఇంకొకటి లేదు. సో ఆయనది కూడా అయిపోయింది. అందుకే వీళ్ళిద్దరూ రిప్లై ఇవ్వలేదు స్పీకర్కి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కడియం శ్రీహరి ఏమంటున్నాడు? స్పీకర్ నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది, 23వ తేదీలోపుగా, అంటే ఇప్పుడు రేపటిలోగా రెస్పాండ్ అవ్వమని చెప్పారు. కానీ నేను వెళ్ళి సమయం అడిగాను, నేను సరైన సమయంలో స్పందిస్తా అని. ఇక్కడ నేను రేపటిలోగా నేను చెప్పలేను, ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి అని అంటున్నాడు. ఏం లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి? పార్టీ మారిండ్రా మారలేదా అని చెప్పడానికి లీగల్ ఒపీనియన్ ఏం కావాలా? ఒకటి చెప్పండి. మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు పార్టీ మారిండ్రా, ఫలానా వాళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్ చేశారు, మీరు పార్టీ మారారంటున్నారు, మారిండ్రా లేదా? ఏ పార్టీలో ఉన్నారు మీరు? దానికి లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ ఏం చెప్తాడు? అడ్వకేట్ ఏం చెప్తాడు? దానికి లీగల్ ఒపీనియన్ ఏముంది? అంటే ఎట్లా తప్పించుకోవాలి అన్న దాని మీద లీగల్ ఒపీనియనా? చెప్పండి. అదొకటి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు డిలే అంటే ఇంకొంత సమయం కావాలని అడుగుతున్నారు. అసలు సమయం ఇచ్చేటువంటి అవకాశం స్పీకర్కి ఉందా? ఫస్ట్ అది ఆలోచించాలి కదా. స్పీకర్ నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నాడు? స్పీకర్ డిలే చేసిండు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం సుప్రీంకోర్టు ఆదేశాలతో అంత త్వరితగతిన ఎంక్వైరీ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ బంతి స్పీకర్ కోర్టులోనే ఉంది, కానీ అక్కడ కర్ర పట్టుకొని నిర్ణయం తీసుకుంటావా లేదని అడుగుతున్నది ఎవరు? సుప్రీంకోర్టు. మీరు స్పీకర్ని గడువు అడిగినా కూడా స్పీకర్ ఎప్పట్లోగా సమయం ఇవ్వగలుగుతాడు? సుప్రీంకోర్టు మళ్ళీ సీరియస్ అయ్యేంత వరకు మాత్రమే, ఆ పిటిషన్ మీద నిర్ణయం తీసుకునేంత వరకు మాత్రమే సమయం ఇవ్వగలుగుతాడు. ఆ సమయం ఎంత ఉంది? ఇంకొక 20 రోజులు ఉంది అటు ఇటుగా. ఆ లోపుగానే నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఎవరైనా రెస్పాండ్ కాకపోతే ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన వాళ్ళు వేటేసి పడేయండి అని చెప్పింది.
ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు, వెయిట్ వేసేయండి అని చెప్పింది. వీళ్ళు ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకుండా మేము లీగల్గా కోర్టుకు పోవాలి, అడ్వకేట్ని కలవాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అరే పార్టీ మారినరా లేదా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు స్పీకర్కో సుప్రీంకోర్టుకో ఇంకెవరికో చెప్పడం తర్వాత ఫస్ట్ మీ నియోజకవర్గ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కదా, వాళ్ళకైతే మీరు జవాబుదారీగా ఉండాల్సిందే కదా. వాళ్ళకైతే ఫస్ట్ సమాధానం చెప్పాలి కదా. మీ కార్యకర్త వచ్చి అడుగుతున్నాడు, సార్ ఏ పార్టీలో ఉన్నారు మీరని. ఏ పార్టీలో ఉన్నారని చెప్తారు? బీఆర్ఎస్ అని చెప్తారా, కాంగ్రెస్ అని చెప్తారా? దానం నాగేందర్ రెడీ అయినట్టున్నాడు. ఇక ఆయన ఇది ఎలక్షన్ వచ్చేటట్టే ఉంది, ఇది అయ్యేటట్లేదు, కోర్టు చాలా సీరియస్గా ఉందని ఆయన అయితే ఎమ్మెల్సీ ఇర్రి లేకపోతే ఇంకేదైనా పెద్ద పదవి ఇర్రి అని అడుగుతున్నట్టు వార్తలు, లేకపోతే నాకే ఎమ్మెల్యే టికెట్ ఇర్రి, గెలిస్తే మళ్ళీ మంత్రి పదవి ఇర్రి, ఏవో రకరకాల కండిషన్స్ పెట్టినట్టు కనబడుతున్నది. ఇప్పుడు కడియం శ్రీహరి కూడా అదే బాటలో ఉన్నట్టు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, ఏదో ఒక ఆలోచన చేసి మీరు మీ డెసిషన్ మీరు చెప్పండి. మారినరా మారలేదా? లేదు మీరు మారితే ఇమీడియట్గా రిజైన్ చేయండి. మళ్ళీ దీనికి టైం కావాలా? ఇప్పుడు స్పీకర్ చేతిలో కూడా ఏం లేదు. మీరు ఎంత తప్పించుకున్నా ఇంకొక 2-3 వారాలకు మించి తప్పించుకునే అవకాశం లేదు. ఇంకొక 2-3 వారాలకు మించి తప్పించుకొని ఇంకా డిలే చేసే అవకాశం స్పీకర్ దగ్గర కూడా లేదు. ఇప్పుడు బంతి సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్తే అది ఫాలో అవ్వాల్సిందే. ఆ లోపుగానే సుప్రీంకోర్టు ఇంకా సీరియస్ అయ్యే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వల్ల వచ్చింది. సో కాబట్టి ఇవాళైనా రేపైనా కడియం శ్రీహరి కానీ దానం నాగేందర్ కానీ రాజీనామా చేయక తప్పని పరిస్థితి. గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి, అంటే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు స్పీకర్ వేట్ వేసేంత వరకు స్పీకర్ వేట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అనుకున్నప్పుడు రిజైన్ చేయండి అని చెప్తాడు. అంతకుమించిన ఆప్షన్ ఏమి ఉండదు. కాబట్టి వీళ్ళిద్దరూ రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమైనా అద్భుతం జరిగితే తప్ప ఇది జరగకుండా ఉండడానికి అవకాశం అయితే లేదు. ఇక మిగతా 8 మంది పరిస్థితి ఏంటంటే చెప్పలేం వాళ్ళది కూడా. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ ఒకవేళ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ల మీద నెగిటివ్గా నిర్ణయం తీసుకొని వాళ్ళ పార్టీ మారలేదని కనుక వాళ్ళ పిటిషన్ బీఆర్ఎస్ వాళ్ళ పిటిషన్ కొట్టేస్తే వాళ్ళు ఖచ్చితంగా హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్తారు. మళ్ళీ అక్కడ ఎంక్వైరీ మీద ఆధారపడి ఉంటుంది. మరి కోర్టులు డెసిషన్ తీసుకోవాలంటే తీసుకుంటున్నాయి కదా. మొన్న మహారాష్ట్రన పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళకపోతే ఇమీడియట్గా వేటు పడ్డది కదా, కోర్టే వేటేసింది. ఏదైనా జరగడానికి అవకాశం ఉన్నది. సో కాబట్టి కడియం శ్రీహరి ఎంత మీరు తప్పించుకున్నా ఇంకా ఏం చేసినా ఇంకొక 2-3 వారాలకు మించి దీని నుంచి బయటపడే అవకాశం లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.